మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని మీడియా పాయింట్స్. మచిలీపట్నంలో 2 రెవెన్యూ మండలాలున్నాయి. మచిలీపట్నం రూరల్ గ్రామాల్లో అనాదిగా వివిధ రకాల పంటలు, ఆక్వా సాగు చేసే విధానం ఉంది. గడిచిన 3-4 నెలలుగా మచిలీపట్నం దక్షిణ మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఇద్దరు టీడీపీ నాయకుల ద్వారా చెరువుల సాగుకు ఎకరానికి రేటు కట్టి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో సోలార్ కేంద్రం ఏర్పాటవుతుందని ఆక్వా రైతుల సాగుకు ఆటంకాలు కలిగిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఆక్వా రైతులు మంత్రి కొల్లు రవీంద్రను కలవగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, ఆక్వా సాగుకు అవకాశం లేదన్నారు. చెరువుల రిపేర్ నిమిత్తం రైతులు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వ అధికారులు వచ్చి పనులు ఆపడం ఎంతవరకు కరెక్ట్? మచిలీపట్నం శాసనసభ్యులైనటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క ఆయనకున్నటువంటి శాఖల పరంగానో లేకపోతే వారికి లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి పరపతి మూలంగానో లేదా వారి ఉద్యోగ రీత్యానో వారు ఇక్కడ కాపురం కూడా ఉండలేని పరిస్థితుల్లో వారు తీరుకున్నప్పుడు మచిలీపట్నం వచ్చి చూసి ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరి సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజా దర్బార్లో ఎవరికి పనులు ఉన్నా సరే ఆ రోజు ప్రజా దర్బార్కి అది 100 మంది 1000 మంది ఎంతమంది వచ్చినా కూడా ఆయన శాయశక్తుల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య నాయకులందరూ కూడా ఆయనతో పాటు ఉండేటువంటి వారందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఇలా జరుగుతుంది. రవి గారి యొక్క అంటే వారి యొక్క పరిష్కార కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారు. దాని మీద మేము కూడా ఆ నోట వినటం లేదా సిటీ కేబుల్లోనో పేపర్లోనో చూడటం ద్వారా వారి యొక్క అభిప్రాయం ఏంటో ఇలా జరుగుతుందన్నమాట అని అనుకుంటే, ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు నాకు కూడా శాసనసభ్యులే కాబట్టి. దక్షిణ మండలంలో కొల్లు రవి గారు ఎక్కువగా తరచుగా మంత్రి హోదాలో బయటే ఉండటం వల్ల, విజయవాడలో ఉండటం వల్ల ఎడతెరిపి లేనటువంటి ఫైళ్ళ సంతకాల వల్ల కానీ ఏదన్నా కానీ ఆయన ఇక్కడ తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ వారి పేరు మీద, బందరు శాసనసభ్యులు వారి పేరు మీద ప్రజలకి సేవలు చేయటానికి దక్షిణ మండలంలో ఇద్దరిని మనుషుల్ని ఆయన నియమించుకున్నారని చెప్పి అనేది ఏ అధికారిని అడిగినా వాళ్ళు చెప్పే పరిస్థితి. ఎంఆర్ ఆఫీసులో విఆర్ఓ గారి దగ్గర నుంచి లేదా అటెండర్ గారి దగ్గర నుంచి, విఆర్ఓ ఆఫీసులో అనామతుగా పనిచేసేటువంటి గుమ్మస్తాలో వాళ్ళ దగ్గర అడిగినా కూడా, లేదా ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు లేదా ఎండిఓ గారు లేదా ఆర్డిఓ గారు లేదా పోలీస్, మరీ ప్రత్యేకించి నాగరాజు ఎస్ఐ గారు, లేకపోతే ఇంకా ఏ శాఖల్లో ప్రజలకు అవసరాలు ఉంటాయి ఆ శాఖలందరూ ఎవరిని అడిగినా కూడా ఇది చెప్పే పరిస్థితి. అంటే ఇమీడియట్గా వాళ్ళిద్దరూ పనిచేస్తారని చెప్పని వారు ఒకటి ఎక్స్ ఎంపీపీ మచిలీపట్నం పూర్వపు ఎంపీపీ గారు అని చెప్తున్నారు, మరొకరు పూర్వ సర్పంచ్ గారు అబ్బాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా, ప్రజలను అడిగినా చెప్తున్నారు, అధికారులను అడిగినా కూడా చెప్తున్నారు. సార్ దానికేం నేను తప్పు పట్టల, తప్పేముంది, ఆయన ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయన సేవలను ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు, అది తప్పు అని నేను కూడా తప్పు పట్టను. కానీ వారిద్దరూ ఏంటంటే అందులో ఒక ఆయన ఎవరైనా చెరువులు రిపేర్ చేసుకోవాలంటే ఆయనకి ఏం చేయదాడపాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇంకొక ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఎకరానికి ఎంత చేయదాడకపోతే మాత్రం ఏ పరిస్థితిలో వెంటనే విఆర్ఓ వచ్చేస్తున్నారు. ఇది 2 ఏళ్లుగా జరుగుతున్నది. లేదా వెంటనే ఆర్ఐ గారు వచ్చేస్తున్నారు, లేదు కొద్దిగా ఆ తవ్వేవాడన్నా పెద్దోడైతే కనుక అయితే అది వైసీపీలోనే కానీ తెలుగుదేశంలో కానీ అది ఎంత పెద్దోడైనా ఎవడైనా రాజకీయంగా ఎంఆర్ఓ గారు వచ్చేస్తారు. ఏది వారిని కలవకపోతే కనుక, రెండో వ్యక్తిని కలవకపోతే ఎకరానికి ఎంత అని చెప్పని ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సరే ఇస్తున్నారు ప్రజలు, లేదా పరపుతున్న వాళ్ళు ఏదో రకంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు పట్టుకుని దాన్ని తగ్గించుకునే పరిస్థితి, ఆ రేటును తగ్గించుకునే పరిస్థితిలో ముందు పనిగా ప్రజలకు ఎట్లా ఉంటుంది, మనం మా వ్యవస్థను ప్రస్తుతం 5 ఏళ్ల దాకా మనం మార్చలేనప్పుడు సరే ఏదో రకంగా మన పని జరగాలి కాబట్టి పని చేసుకునేటువంటి పరిస్థితులు గడిచిన ఒక 2 మాసాలుగా కేపీటీ పాలెం, వాడపాలెం, కోన, తుమ్మల చెరువు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే రిపేర్ చేసుకుంటాకి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పని ఈ ఇద్దరు చెప్తున్నారు. ఈ ఇద్దరు చెప్తూ కారణం ఏం చెప్తున్నారంటే, తొందరలో కొల్లు రవీంద్ర గారు అంటే మన ఎమ్మెల్యే గారు తొందరలో ఒక సోలార్ది తీసుకొస్తాడు. సోలార్ తీసుకొచ్చి మీకు 25,000 30,000 లీజ్ ఇప్పిస్తాడు. కాబట్టి మీరెవరు తవటాకి వీల్లేదు, దింపటాకి వీల్లేదు అని చెప్పని ఇద్దరు చెప్తున్నారు. షార్ట్ మాటగా మాట్లాడితే రెండో ఆయన మాత్రం నాకేమైనా కొట్టి రాత్రిపూట చేసుకోమని చెప్పని వెసులుబాటు ఇస్తున్నారు ఆయన అని చెప్పి రైతులు చెప్పేది. రైతాంగం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు రైతాంగం మాట్లాడుతున్నారు. అలాగే వాడపాలెనికి సంబంధించినటువంటి అంటే ఉప్పు నీరు వచ్చేసేసి కొత్తగా సముద్రంలో మీరు ఎవరైనా వాస్తవం చెప్పండి. సముద్రానికి సముద్రం పోర్ట్ అనేది బాగా క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఉప్పు నీరు ఎక్కువ శాతం పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వస్తుంది. ఇదివరకు కన్నా కూడా కాలువల్లో కూడా లెవెల్ పెరుగుతుంది. ఇది సముద్రంలో కలిసేటువంటి మురుగు కాలువల్లో ఆ నీటి మట్టం కూడా ఉప్పు నీరు వచ్చేటువంటి మట్టం కూడా పెరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా గ్రామాల్లో కూడా ఈ కాలువల్లోంచి ఆ కాలువలోంచి బోధుల్లోంచి పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి పొలాలు కూడా ప్రత్యేకించి నేను చెప్పిన గ్రామాల్లో వ్యవసాయానికి పనికి రాకుండా పోవటం వల్ల అయితే కొత్తగా చెరువులు తవ్వుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాడపాలెంలో రైతాంగం పని మొదలెడితే విఆర్ఓ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదబ్బాయి 1వ కృష్ణుడు 2వ కృష్ణుల్లో 2వ కృష్ణుడికి మీరు ఏమైనా ఇల్లు ఇచ్చుకోకపోతే టోకెన్ కట్టకపోతే తవటాకు కుదరదు అని చెప్పి కరాఖండిగా వారు చెప్పారంట. చెప్తే ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి ప్రెస్టేజ్ వచ్చిందంట. నా ఊళ్ళో కూడా వెళ్ళి టోల్ గేట్ కట్టాల్సిన పరిస్థితి ప్రొక్లైన్లకి వాటికి వీటికి. మరి రేపొద్దున నేను పంచాయతీలో ఎట్టా పోటీ చేయటం, నేను ఆశపడి పంచాయతీలో పోటీ చేద్దామని ఆశపడి తిరుగుతున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి అతనికి ఆలోచన వచ్చి రండిరా వెళ్దాం అని చెప్పని సరాసరి మంత్రి గారి దగ్గర తీసుకెళ్లారంట. వాళ్ళు తీసుకెళ్తే నువ్వు వాళ్ళిద్దరిని కాకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని వారు అడిగారంట. రైతులు చెప్తున్నారు, రైతులు కూడా పక్కన్నారు కదా, లేదండి ఇట్లా ఉన్న పరిస్థితులు అంటే నేనే చెప్పాను ఎవరిని రిపేర్ కూడా చేసుకోవద్దు, కొత్త తవటాకి లేదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే నేను సోలార్ చేద్దాం అనుకుంటున్నాను, 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరానికి లీజ్ ఇప్పిస్తాను, అందరూ నోరు మూసుకుని వెళ్ళండి మీరు, నాకు 7,500 నుంచి 10,000 ఎకరాలు నాకు కావాలి అని చెప్పని వారు చెప్పారు. ప్రజలతో కూడా చెప్పారు అనేది అంటే ఆ తీసుకెళ్లిన నాయకుడి సమక్షంలో ప్రజలకు కూడా విన్నారు, పక్కనే ఉంటారు కదా. చెప్తే కుదరదు, వీళ్ళు బతిమాలతో కాలు పట్టుకునే ప్రయత్నం చేశారు, కుదరదని చెప్పి వారు వెళ్ళిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత అయినా రైతులు మరి ఏం చేస్తారు, ఆస్తి పాటు చేసుకోలేదు కదా. ఇంకొక ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, రైతులు చెరువుకి లీజుకి ఇచ్చుకుంటే 40 నుంచి 45,000 రూపాయలు, కొన్ని అయితే 50,000 రూపాయలు కూడా లీజు వస్తుంది. భీమవరం రాజులే వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ. మరి 50,000 45,000 మినిమం 40 నుంచి 50,000 రూపాయల దాకా లీజుకి వాళ్లే తవ్వుకున్నట్టు లీజు తీసుకుంటున్నారు. ఆల్రెడీ వాడపాలెంలో రాజులు మాట్లాడుకున్నారు కూడా, మాట్లాడుకుని పొలాలు పాతుకున్నారు, సర్వేలు చేసుకున్నారు, అన్నీ అయినాయి, మ్యాప్లు గీసుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి. అలాగే ప్రొక్లైన్లు మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడి ప్రొక్లైన్ వెనక్కి పంపించారు. వెనక్కి పంపిస్తే ఏంటి అనేది పరిస్థితి కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు రిపేర్లు చేసుకునే వాళ్ళు కూడా రిపేర్లు చేసుకోవద్దని చెప్తున్నారు. సరే తప్పదు కాబట్టి రేపు సాగు చేయాలి కాబట్టి గత్యంతరం లేక ప్రొక్లైన్లు తెచ్చుకుంటే, నిన్న మచిలీపట్నం దక్షిణ రెవెన్యూ మండలం ఎంఆర్ఓ గారు తుమ్మల చెరువు అనేటువంటి గ్రామంలోకి ఇంకా మిగతా గ్రామాల్లోకి వెళ్ళారండి. అబ్బాయి ఇది మంత్రి గారి మాట, ఆర్డీఓ గారు చెప్పమన్నారు, ఎవరు కూడా రిపేర్లు చేయటానికి లేదు, కొత్తవి తవ్వటానికి లేదు, మీరు ఏమైనా సరే ఆయన సోలార్ తెస్తాడు, 25,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తారు లీజుకి అని చెప్తున్నారు.